గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి కావాల్సినటువంటి మిగతా ఉన్నటువంటి కాలేజెస్ అన్ని కూడా కంప్లీట్ చేయాలని ఆయన ఇప్పుడు సుమారు ఆ కాలేజ్ కంప్లీట్ చేయాలన్నా కూడా చాలా పెద్ద బాధ్యత కాబట్టి ఒక P3 మోడల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ గతంలో మనం చూసాము. ఎన్నో సంస్కరణలు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద జరిగాయి. ఎయిర్పోర్ట్ ఆధునీకరణ అవ్వచ్చు కానీ ఈరోజు పోర్ట్స్ లో విషయంలో కానీ ఎక్కడ కూడా ఫెసిలిటీస్ అనేది సామాన్యుడికి భారం లేకుండా, ఎందుకంటే ఈరోజు ఎయిర్పోర్ట్ గవర్నమెంట్ ఆపరేటెడ్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, అలాగే P3 మోడల్లో ఆపరేట్ అవుతున్నటువంటి GMR లాంటి ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. ఎక్కడ కూడా సామాన్యుడికి భారం లేకుండా ఎలాగైతే అమలు చేశారో, ఒక సక్సెస్ఫుల్ మోడల్ ఎలాగైతే తీసుకొచ్చారో అలాంటి మోడల్లే ఈ మెడికల్ కాలేజెస్ ఏవైతే మనం ఇనిషియేట్ చేశారో, గత ప్రభుత్వం ఇనిషియేట్ చేశారో దాన్ని పూర్తి చేయాలని ఒక బాధ్యతతో ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు P3 మోడల్లో తీసుకొచ్చారు. ఇప్పుడు రన్ అవుతున్నటువంటి కాలేజెస్ లో ఏ రకంగా అయితే ఫీజు స్ట్రక్చర్ ఉందో అదే ఫీజు స్ట్రక్చర్ లో కొత్త కాలేజెస్ లో కూడా కొత్త కాలేజ్ లో ప్రతిపాదన చేసి ప్రైవేట్ ఫ్లేవర్స్ ని గవర్నమెంట్ తో కొలాబరేట్ అయ్యి కాలేజెస్ ని ఎస్టాబ్లిష్ చేయమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో దానికి కూడా ఇంకా ప్రాసెస్ ఇనిషియేట్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ ప్రైవేటైజేషన్ అనే మాట మాత్రం పూర్తి స్థాయిలో అవాస్తవం సంగతి ప్రజానీకానికి తెలియజేస్తున్నాను.